లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. విశాఖ స్టీల్ ప్లాంట్ పై టీడీపీ డబుల్ గేమ్ స్టార్ట్ చేసింది. గోస్ట్ ఎంప్లాయీస్ ముద్రవేసి కాంట్రాక్టు కార్మికుల పొట్టుకొడుతున్న యాజమాన్యాన్ని బహిరంగంగా సమర్థిస్తోంది. పరిశ్రమ నిలబడాలంటే వేటు తప్పదు అనే అర్థం వచ్చేలా ఆ పార్టీ ఎంపీ భరత్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఉద్యోగాల తొలగింపుతో రగిలిపోతున్న స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులకు విశాఖ ఎంపీ శ్రీ భరత్ పుండు మీద కారం చల్లారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. యాజమాన్యం మెడలు వంచైనా ఉపాధికి భరోసా కల్పిస్తారని ఆశిస్తే యూటర్న్ తీసుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. క్రమశిక్షణ పాటించని సిబ్బందిని తొలగించడం సమర్థనీయమే అనే విధంగా ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. మనకి 3 ఫర్నెస్లు ఫుల్ కెపాసిటీలో రన్ చేస్తే కూడా మన టోటల్ కెపాసిటీ 7.3 మిలియన్ టన్స్. అదే మనము ఒక కాంపిటేటివ్ ప్లాంట్తో మెజర్ చేసుకుంటే మన వర్క్ ఫోర్స్ చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు ఆ భారం మనం ఇప్పుడు 5 చిల్లర మనం మిలియన్ టన్స్ చేస్తున్నప్పుడు ఆ భారం ఆపరేషనల్గా క్యాష్ ఫ్లో బర్డెన్ ఉంది. అయితే పనిచేసే వాళ్ళని తీసేస్తే స్టీల్ ప్లాంట్ దెబ్బతింటుంది. కానీ ఒకరు పని చేయట్లేదు అనుకోండి, లేకపోతే వాళ్ళు అటెండెన్స్ చేయట్లేదు బట్ అటెండెన్స్ చేసి వెళ్ళిపోతున్నారు. క్రమశిక్షణ అనేది ఏ సంస్థలో అయినా ఉండాలి. ఉక్కును కాపాడతామని చెబుతున్న కూటమి పెద్దలు ప్లాంటునే నమ్ముకున్న కార్మికుల పక్షాన కాకుండా యాజమాన్యం వైపు మాట్లాడడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీవ్ర ఆర్థిక నష్టాల్లోకి వెళ్లిపోయిన విశాఖ ఉక్కును మూసివేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పెట్టుబడుల ఉపసంహరణకు సిద్ధమవడంతో కార్మిక ప్రజా సంఘాలు ఉద్యమం నిర్మించి పోరాటం ప్రారంభించాయి. రాజకీయ పక్షాల మద్దతు లభించడంతో కేంద్ర ప్రభుత్వ ఆలోచన విధానం మారింది. పరిశ్రమను కాపాడేందుకు 14,000 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించింది ఎన్డీఏ సర్కార్. ఈ చర్య ద్వారా ప్లాంట్ ఊపిరి పీల్చుకుంది. ఈ నెల చివరి వారంలో 3వ బ్లాస్ట్ ఫర్నేస్ ను వినియోగంలోకి తేవడం ద్వారా పూర్తి సామర్థ్యం 7.3 మిలియన్ టన్నుల ఉత్పత్తిని సాధించాలనేది లక్ష్యం. ఇది సాధ్యం కావాలంటే పర్మనెంట్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ భాగస్వామ్యం ఖచ్చితంగా ఉండాల్సిందే. అయితే స్టీల్ ప్లాంటే నమ్ముకుని ఏళ్ల తరబడి పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులపై ఇటీవల యాజమాన్యం వేటు వేయడం మొదలుపెట్టింది. దశల వారీగా 4,500 మందిని పంపించాలని నిర్ణయించగా ఇప్పటికే సుమారు 3,000 మంది ఉపాధికి గండిపడింది. వీళ్లలో ఉక్కు పరిశ్రమ కోసం భూముల్ని త్యాగం చేసిన కుటుంబాలు, ప్లాంట్ కోసం ఊళ్లను కోల్పోయిన కుటుంబాలు అనేకం. అయితే క్రమశిక్షణ, ఆర్థిక భారం పేరుతో నిబద్ధత కలిగిన కార్మికుల పొట్టకొట్టేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో స్టీల్ సెక్రటరీని కలిసి సమస్యకు పరిష్కారం చూపిస్తారని హామీ ఇస్తున్న స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలు అంతిమంగా స్టీల్ ప్లాంట్ బతకడమే ముఖ్యమని అనడంతో కార్మికుల్లో అనుమానాలను రేకెత్తిస్తోంది. కాంట్రాక్ట్ వర్కర్లను తొలగించుకుంటూ పోతే స్టీల్ ప్లాంట్ మనుగడ ఎలా సాధ్యమో పబ్లిసిటీ చేసుకుంటున్న టీడీపీ నేతలు చెప్పాలని సిఐటియు డిమాండ్ చేస్తోంది. మేము దీనివల్ల రక్షిస్తున్నామని పెద్ద బోర్డులు పెట్టుకుంటున్నారు తెలుగుదేశం నాయకులు. ఇది సిగ్గుపడాలి. వాళ్ళు ఈ డబ్బులు ఎవరికి ఇస్తున్నారంటే, ప్యాకేజ్ ఎవరికి ఇస్తున్నారంటే కొనుక్కునేటువంటి వాడికి అప్పు తీర్చడానికి ఇస్తారు. అంటే వాడికి లైబిలిటీ, వాడికి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఇచ్చారు. మొత్తం మీద స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో టీడీపీ వైఖరి స్పష్టమవుతోంది. యాజమాన్యం అమలు చేస్తున్న విధానాలను పూర్తిగా ఏకీభవించడం తప్ప కార్మికులు, నిర్వాసితుల పక్షాన ఎక్కువ కాలం నిలబడడం సాధ్యం కాదనే భావన వచ్చే విధంగా ప్రకటనలు చేస్తూ ఉండటాన్ని రాజకీయ పక్షాలు ఆక్షేపిస్తున్నాయి.